సింధూర విజయమ్మ సత్యవతి దగ్గరికి వచ్చి మీ అబ్బాయికి నాకు ఇంకా శాంతి ముహూర్తమే జరగలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మీ ఇద్దరికి ఇంకా శాంతి ముహూర్తమే జరగలేదా? చూడండమ్మా విజయమ్మ మీరే ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సత్యవతి. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ అయితే సరే నేను చూసుకుంటాను అని చెప్పేసి అయితే పంతులు గారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో పంతులు గారు చంచలమ్మ ఇంట్లో ఉంటూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న పంతులు గారు అయితే ఏంటి విజయమ్మ గారు ఇలా ఫోన్ చేశారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అలా విజయమ్మ మాటలు వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మా అబ్బాయికి సింధూరాకి శాంతి ముహూర్తం జరగలేదు, ఇంకా ఏ టైంకి చేస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పంతులు గారు ఈ రోజు 9:22కి చాలా మంచి ముహూర్తం ఉంది, అప్పుడే ఆ అమ్మాయిని లోపలికి ప్రవేశపెట్టండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. సింధూరాని శోభనం కోసం రెడీ చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇంతలో విజయమ్మ అక్కడికి వచ్చి సింధూరాను అలా చూసి చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది. చంటి సింధూర కోసం తన రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏంటి సింధూర ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో సింధూర లోపలికి వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే సింధూరాను అలా చూస్తూ ఉండిపోతాడు. ఎంత అందంగా ఉన్నారో అమ్మాయి గారు ఈరోజు అని చెప్పేసి అయితే అనుకుంటూ సింధూర వైపు అలా చూస్తూ తన దగ్గరగా వెళ్ళి తన చెయ్యిని పట్టుకుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సిగ్గుపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి సింధూర దగ్గరకు వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న సింధూర మాత్రం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న చంటి అయితే తనే ముందుకు వచ్చి సింధూరాను ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న సింధూర అయితే చాలా సిగ్గుపడిపోతూ చంటికి దగ్గర అవుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.